రామప్ప గ్రావిటీ కెనాల్ ద్వారా ఘనపసముద్రానికి వెంటనే నీటిని తరలించాలని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఇక గ్రావిటీ కెనాల్ ద్వారా ఘనపసముద్రానికి నీటిని తరలించినట్లయితే యాసంగికి సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. గణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామప్ప గ్రావిటీ కెనాల్ ద్వారా ఘనపసముద్రానికి నీటిని వెంటనే తరలించి రైతుల మొహాల్లో ఆనందం నింపాలన్నారు. ఓపెన్ కాస్ట్తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్ట్లతో గణపురం గ్రామంలోని ఇళ్లతో పాటు కోటగులు ఆలయంలో పగులు ఏర్పడుతున్నాయని గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు పర్యటించి పేలుళ్ల నాణ్యతను ఒకసారి పరిశీలించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గన్పూర్ మండలం ఈరోజు అన్ని ఉన్నా అల్లున్నట్లు శరణట్టుగా నేను గత శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ గన్పూర్ చెరువును నిత్యం రిజర్వాయర్గా ఉంచాలి, దేవాలయ ఎత్తిపోతల పథకం ద్వారా రామప్ప చెరువులో నుంచి నీళ్లను గ్రావిటీ కెనాల్ ద్వారా ఈ గన్పూర్ చెరువులోకి తీసుకొస్తే ఈ గన్పూర్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల పాటు మోరంచ ప్రవహిస్తుంది. మోరంచకి ఇటువైపులా ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ జిల్లా ప్రజలే వ్యవసాయం చేసుకొని దానికి ఉపయోగపడే ఉద్దేశంతో ఆ రోజు మరి అసంతృప్తిగా ఉండడానికి నిధులు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్ కూడా ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. కొద్ది ప్రాంతాల్లో కొంత ఏరియా ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సి ఉంటే కూడా ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా ఇరిగేషన్ శాఖ అధికారులను కోరడం జరిగింది. కానీ జరిగినటువంటి పరిణామాలలో ప్రభుత్వం మారడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇప్పటి వరకు కూడా ఆ యొక్క కాలువకు సంబంధించిన పనులు ప్రారంభించుకోకపోవడం రైతులకు ఒక రకమైనటువంటి ఆందోళన. ఎందుకంటే గన్పూర్ చెరువులో నీళ్లు మాత్రం ఖాళీ అవుతున్నాయి, తాగునీటి అవసరాలకు కావచ్చు, వ్యవసాయ అవసరాలకు కావచ్చు. ఒకవేళ కనుక వేసంగి నాట్లేస్తే చివరి ఘట్టంలో నీళ్లు మరి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ పనులను ప్రారంభించాల్సిందిగా రామప్ప చెరువులో నుంచి సమ్మక్క బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి నీరు మన భీంగన్పూర్ చెరువు నుంచి వచ్చేటువంటి ద్వారా ఇక్కడ నీళ్ళు వస్తాయి. కాబట్టి మరి ఎక్కడికో నర్సంపేట పోతున్నాయి, మనకు రావడం ఎంత షటర్ తీస్తే మనకు కిందికి వస్తాయి. కాబట్టి దాన్ని తక్షణమే చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తక్షణమే ఆ పనులను ప్రారంభించాల్సిందిగా రామప్ప చెరువులో నుంచి సమ్మక్క బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి నీరు మన భీంగన్పూర్ చెరువు నుంచి వచ్చేటువంటి ద్వారా ఇక్కడ నీళ్ళు వస్తాయి. కాబట్టి మరి ఎక్కడికో నర్సంపేట పోతున్నాయి, మనకు రావడం ఎంత షటర్ తీస్తే మనకు కిందికి వస్తాయి. కాబట్టి దాన్ని తక్షణమే చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఈరోజు సింగరేణి కాలనీస్ విస్తరణలో భాగంగా ఓపెన్ కాస్ట్ 3 పనులు ప్రారంభమైనాయి. నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు కొంత భూసేకరణ జరిగింది, అప్పుడు పరిహారం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి భూసేకరణ పూర్తయినా అన్ని రకాల కార్యక్రమాలను నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది. కొంత నెగోషియేషన్ చేసి రేట్ ఇప్పించే విషయంలో ఆ రోజు మరి ఇప్పుడు ఉండేటువంటి నాయకులు మేము 30 లక్షలు ఇప్పిస్తాం, మరి గృహవసరాలకు సంబంధించినటువంటి భూమిని 9,000 ఇప్పిస్తామని చెప్పింది. నేను కూడా అదే చెప్తా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారం 30 లక్షలు 9,000 ఇస్తే మంచిది.